కొత్త ఇల్లు కొనాలి అని అనుకుంటున్నారా? అయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఒకేలా ఉండే రెండు న్యూ ఇండిపెండెంట్ 3BHK హౌసెస్ అయితే సేల్కి ఉన్నాయండి. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంట్రన్స్ లుక్ అయితే అదిరిపోయింది. గేట్ ఓపెన్ చేయగానే మనకి ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఫుల్లీ ఇంటీరియర్ వర్క్తో డిజైన్ చేశారు. సో ఇక్కడ వాల్ చూడండి, బ్యూటిఫుల్ టైల్స్తో చాలా బాగా డిజైన్ చేశారు కదా. ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంత హౌస్ అని అయితే చెప్తాను. సో చాలా హైలైట్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్లో. ఎంట్రన్స్ డోర్ కూడా సూపర్గా ఉంది కదా. టేక్ వుడ్ యూస్ చేసామని అయితే చెప్పారనమాట ఎంట్రన్స్ డోర్కి. సో డోర్ ఓపెన్ చేయగానే వావ్, లివింగ్ హాల్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి. ఆల్టెక్స్ కానీ షో లైట్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. లివింగ్ హాల్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఫ్లోరింగ్ టైల్స్ కూడా మీరు చూడొచ్చు, డిజిటల్ షైనింగ్తో ఎంత బాగున్నాయో. ఇక్కడ లివింగ్ హాల్ ఎంత స్పేషియస్గా ఉందంటే మనకి నచ్చిన సోఫా సెట్స్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో టీవీ యూనిట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లైటింగ్తో చాలా బాగుంది కదా. సో మీలో ఎవరైనా కొత్త ఇల్లు కొనాలి అనుకుంటే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వాల్కి చూడండి, ఈ విధంగా మనం ఏమైనా ఐటమ్స్ని డెకోర్ చేసుకునేలాగా గ్లాస్ డోర్స్తో కబోర్డ్స్ అయితే 2 ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి లైటింగ్ కూడా కనిపిస్తుంది. సో చాలా చాలా క్వాలిటీగా మొత్తం అన్నీ కూడా యూజ్ చేసామని అయితే చెప్తున్నారు. ప్రతి విండోకి మూవబుల్ మెస్ డోర్స్ కూడా ఉన్నాయి. లివింగ్ హాల్లో లెఫ్ట్ సైడ్ మనకి నార్త్ ఎంట్రన్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇది నార్త్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ గ్రానైట్ గుమ్మాలు, ప్రతి గుమ్మానికి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. లివింగ్ హాల్లో రైట్కి తీసుకుంటే 2 బెడ్రూమ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండి సెంటర్ స్పేస్లో మిర్రర్ సెటప్ వావ్ అని ఇలా ఇచ్చారనమాట. ఎంత బాగుందో కదా. ఇక్కడ స్టోరేజ్ కూడా ఇచ్చారు. మిర్రర్ అయితే బ్లూ లైట్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫస్ట్ ఒక బెడ్రూమ్ అయితే చూసేద్దాము. సో డోర్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఉంటుంది. ఆల్టెక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో కబోర్డ్స్ కానీ వార్డ్రోబ్స్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. సో ప్రతి చోట కూడా హైలైట్ పాయింట్స్ అయితే కనిపిస్తాయి మీకు, అస్సలు మిస్ అవ్వకండి. ఒకేలా ఉన్న 2 ఇల్లులు సేల్కి ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వాల్కి కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది గ్లాస్ డోర్స్తో. అండ్ కంప్లీట్గా ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. 3BHK కాబట్టి 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. డ్రెస్సింగ్ టేబుల్ చాలా హైలైట్ అనమాట. ఈ విధంగా మనం కూర్చొని రెడీ అయ్యేలా కూడా కంప్లీట్ లుక్ అనమాట. ఇది చాలా బాగుంది కదా. మిర్రర్కి కూడా పింక్ లైట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. డోర్ కూడా చాలా బాగుంది. అండ్ ట్యాప్స్ కానీ వాష్ బేసిన్ ఇవన్నీ కూడా మోడర్న్గా డిజైన్ చేశారు. టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట. చెప్పాను కదా, ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంతగా హౌస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా స్టోరేజ్ అయితే చాలా హెవీగా ఇచ్చారు. మనం కావాల్సినన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, క్లాతింగ్ అంతా కూడాని. సో ఈ వాల్కి ఏంటంటే రాయల్ పెయింట్ అనేది హైలైట్ అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు మిర్రర్ పైన స్టోరేజ్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఈ పైన డోర్స్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా స్టోరేజ్ అనమాట. ఎక్స్ట్రా మన ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేసుకునేలాగా పైన ఇచ్చారనమాట. ఇంకొక బెడ్రూమ్ కూడా ఏంటంటే డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఆల్టెక్స్ కానీ వాల్ పెయింట్స్ కానీ అన్నీ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఒక్కొక్క బెడ్రూమ్లోనూ చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. ఈ వాల్కి కూడా రాయల్ పెయింట్ మీరు చూడొచ్చు. ఈ రూమ్లో కూడా మీకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది కదా. సో ఇలాంటి హౌస్ కోసమే మీరు చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. మోర్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తారు. సో మీరు వన్స్ వచ్చి డైరెక్ట్గా ఈ ఇల్లు చూడాలన్నా లేదా ఇల్లు కొనాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నాను, చెక్ చేసేయండి. సో మోర్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ లివింగ్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మీకు ఇంకొక బెడ్రూమ్ వస్తుందన్నమాట. ఇటు సైడ్ రైట్ సైడ్ వాళ్ళకి కూడా కబోర్డ్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్కి పూజా రూమ్ వస్తుంది. పూజా రూమ్లో కూడా బ్యూటిఫుల్ టైల్స్ యూజ్ చేశారు. మనం అవుట్ సైడ్ చూసాం కదా, అలా అనమాట. ఇవి చాలా బిగ్ టైల్స్ లాగా అనిపిస్తున్నాయి. పూజా రూమ్ వర్క్ అంతా కూడా, ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంది కదా. సో ఇది పూజా రూమ్ అనమాట. పూజా రూమ్ ఆపోజిట్లోని ఇంకొక బెడ్రూమ్. సో ఇది 3rd బెడ్రూమ్. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందా అని. అండ్ యాక్చువల్లీ ఒక్క బెడ్రూమ్కి ఒక్కొక్కలా డిజైన్ చేశారు. ఆల్టెక్స్, షో లైట్స్ అన్నీ కూడాని. ఈ బెడ్రూమ్లో కూడా మీరు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, చూడొచ్చు. సో కబోర్డ్స్ అన్నీ కూడా వార్డ్రోబ్స్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. థీమ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు.
స్విచ్చెస్ అండ్ వైరింగ్ వచ్చేసి హెవెల్స్ కంపెనీ, పైప్స్ అండ్ ట్యాంక్ వచ్చేసి ఆశీర్వాద్ కంపెనీ యూజ్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెస్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా డైనింగ్ ఏరియాలో కూడా హెవీ స్టోరేజ్ అయితే ఇచ్చారు చూడండి. అన్నీ కూడా కబోర్డ్సే. మనం డైనింగ్ సెట్స్ కానీ ప్లేట్స్ కానీ చక్కగా గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా డైనింగ్కి సంబంధించి ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో కబోర్డ్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ప్రతి చోట కూడా ఆల్టెక్స్ అనేవి చాలా హైలైట్ అవుతున్నాయి. డిజైనింగ్ చాలా బాగుంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారనమాట. అంటే ఇదంతా వాష్ ఏరియా, డైనింగ్ దగ్గర వాష్ ఏరియా లాగా. మిర్రర్ కూడా ఉంది. సో కిచెన్ అంతా కూడా మోడ్యులర్ కిచెన్ వస్తుంది. మూవబుల్ ర్యాక్స్ అనమాట. కావాల్సినంత మనం చక్కగా ఇన్సైడే పెట్టేసుకోవచ్చు కిచెన్ మొత్తం ఐటమ్స్ అన్నీ కూడాని. కౌంటర్ టాప్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. 220 గజాల్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ 220 గజాల్లో అయితే కట్టారు. ఇంకొక హైలైట్ ఏంటంటే డైనింగ్ ఏరియాలో ఇక్కడ కబోర్డ్లో ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చారనమాట. చక్కగా ఇలా ఇన్సైడ్కి వెళ్ళిపోతుంది. డోర్కి మళ్ళీ చూడండి ఇక్కడ లైక్ మెస్ లాంటిది ఇచ్చారు, ఎయిర్ వెళ్ళేలాగా. చాలా బ్యూటిఫుల్గా ఉంది కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం. సో అడ్రస్ వచ్చేసి కాకినాడ రాయుడుపాలెం SBI కాలనీ మహాలక్ష్మి నగర్లో అయితే ఈ హౌస్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం అవుట్ సైడ్కి వచ్చేసరికి వాషింగ్ మిషన్ పాయింట్ ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. హౌస్ బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట. ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మళ్ళీ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. ఇది మోటార్ అనమాట. సో ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే వాష్ బేసిన్ కూడా ఉంది. వాష్ ఏరియా దగ్గర వాల్కి చూడండి టైల్స్ ఇచ్చేసారు. మనం ఇక్కడ ఏదైనా వాష్ చేసుకున్నా సరే వాల్స్ పాడవకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ హౌస్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా మీకు ఇచ్చేసాను. ఇప్పుడైతే టెర్రస్ పైన కూడా మీకు చూపిస్తాను. టెర్రస్ పైన కూడా చాలా హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 98 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియబుల్, మీరు మాట్లాడుకోవచ్చు. సో స్టెప్స్ పైకి వెళ్తుంటే మనకి ఈ పైన కూడా ఇలా కవర్ చేశారనమాట. వర్షం అది పడకుండా నీట్గా ఉంటుంది. మనకి డస్ట్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ టెర్రస్ పైన మనం కూర్చోవచ్చు సరదాగా. ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఇలా ఈ టేబుల్ కూడా చాలా హైలైట్ కదా. సో గ్రానైట్తో ఇలా సిట్టింగ్ ఇచ్చారు. ఇక్కడ మనం కూర్చునేలాగా సిట్టింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. సీసీ రోడ్స్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చుట్టూ సరౌండింగ్స్ అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి. చాలా డీసెంట్గా ఉంది ఏరియా అంతా కూడా. నేను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి మీకు చూసిందంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హౌస్ అయితే నిజంగా చాలా బాగుంది. ఒకేలా ఉన్న 2 ఇల్లులు సేల్కి ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇల్లు కొనే ఆలోచనలో ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చారు. దాంతోపాటు వాటర్ ట్యాంక్ దగ్గర మీకు ఇంకొక ట్యాప్ కనెక్షన్ ఉంది. ఇది కూడా హైలైట్ అనమాట. మనం మొక్కలు ఏదైనా పెంచుకుంటే చక్కగా నీళ్ళు పట్టుకొని వేసేలాగా ఈ పాయింట్ కూడా ఇచ్చారు. సో కంప్లీట్గా హౌస్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. బిల్డింగ్స్కి ముందు సీసీ రోడ్స్తో చూడటానికి 2 హౌస్లు కూడా చాలా బాగున్నాయి. వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.